హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి వేరియబుల్స్. ఓకేనా, ఈ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఎ వేరియబుల్? వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనం ఏదైనా ఒక వాల్యూని కానీ, ఒక స్ట్రింగ్ని కానీ, ఒక నేమ్ని కానీ మనం ఒక పర్టికులర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. దాన్ని వేరియబుల్స్ అంటారు. సో ఫస్ట్ మనం వేరియబుల్స్ చెప్పే ముందు మనం ప్రీవియస్గా కోడింగ్ ఎలా చేసేవాళ్ళం, ఒక నేమ్ ఉంది. సో ఈ నేమ్ని మనం ఎలా ప్రింట్ చేసేవాళ్ళం, ఇలా ప్రింట్ చేసేవాళ్ళం. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇలానే ప్రింట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ దీన్ని నేను ఒక ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. ఏ అనే దాంట్లో ప్రేమ్ కుమార్ని స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఈ ప్రేమ్ కుమార్ అనేది ఇక్కడ స్టోర్ ఉంటుంది, ఏలో స్టోర్ చేసుకుంటుంది. అంటే ప్రతిసారి ప్రేమ్ కుమార్ అవసరం లేదు, ఈ వాల్యూని ఏలో స్టోర్ చేసుకోవడం. దీన్ని వేరియబుల్ అంటారు. ఓకేనా, ఇది ఎలా ప్రింట్ చేస్తాం, మనం ఎకో ఏ అని ఇస్తాం. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమంటే మనం ఇలా ఏ రాయకూడదు. ఏ రాయకుండా డైరెక్ట్గా మనం $A అని, అంటే డాలర్ని సింబల్ని బేస్ చేసుకొని మనం ప్రేమ్ కుమార్ని ఇందులో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎకో $A అని ఇస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిసారి మనం ఎక్కువ $A ఇస్తే చాలు. ఒక్కసారి మనం ఇప్పుడు ప్రేమ్ కుమార్ కాకుండా నేను రమేష్ అని ఇస్తాను, సురేష్ అని ఇస్తాను. అంటే మనం ఇక్కడ మార్చిన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రేమ్ కుమార్ బదులు సురేష్ అని రాస్తే చాలు, మొత్తానికి మారిపోతుంది. అంటే వేరియబుల్ అంటే ఏం లేదమ్మా, ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఆ, ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాయి కదా సీడ్స్, అంటే వేరుశనక్కాయలు, పప్పులు, ఇవన్నీ ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం. అంటే పర్టికులర్గా ఆ డబ్బా అది అనమాట. దాన్ని వేరియబుల్స్ అంటారు, వేరియబుల్స్ స్టోర్ చేసుకోవడం అంటారు. ఓకేనా, అర్థమైంది అనుకుంటా. ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ఒక పర్టికులర్ నేమ్ ద్వారా స్టోర్ చేసుకోవడం. నేను ప్రేమ్ కుమార్ ఏ అని ఇస్తాను, మీ ఇష్టం ఎలానే ఇవ్వచ్చు. ఏ కాదు, బిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు, సిలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనకి మస్ట్ అండ్ షుడ్గా డాలర్ అనే సైన్ ఉండాలి. అర్థమైంది అనుకుంటా. వేరియబుల్స్ ఏం లేదు, స్టోర్ ద వాల్యూ. నెక్స్ట్, హౌ టు రైట్ వేరియబుల్స్ నేమ్స్. అసలు ఎలా రాయాలి వేరియబుల్ నేమ్స్, దానికి ఒక పర్టికులర్ ఫార్మేట్ ఉంటుంది. అది ఎలా రాయాలో ఇప్పుడు నేను చెప్తాను. కరెక్ట్ వే, రాంగ్ వే. సో కరెక్ట్ వేలో ఎలా అంటే రైట్ వే, రాంగ్ వే. సో రైట్ వేలో రాస్తేనే తీసుకుంటుంది, రాంగ్ వేలో రాసుకుంటే తీసుకోదు. అవి ఎలా ఉంటాయంటే చూపిస్తాను చూడండి. సో ఇది కరెక్ట్ వే. సో డాలర్ ఫస్ట్ నేమ్, ఓకేనా, ఇలా ఉండాలి, అన్ని కలిసి కట్టిగా ఉండాలి. తర్వాత అండర్ స్కోర్ ఫస్ట్ నేమ్, ఓకేనా. తర్వాత ఫస్ట్ నేమ్ డాష్ నేమ్, ఇలా ఉండాలి. ఫస్ట్ నేమ్ ఇక్కడ క్యాప్స్ అది వచ్చింది, క్యాపిటల్ లెటర్ ఒకటి వచ్చింది. సో క్యాపిటల్ లెటర్ కూడా రాయొచ్చు. తర్వాత డాలర్ ఫస్ట్ నేమ్ 99, అంటే ముందు మనకి 99 ఉండకూడదు, లాస్ట్లో ఉండదు. అసలు రాంగ్ వే ఎలా, మనం ఎలా ఇవ్వకూడదు వేరియబుల్ నేమ్స్, ఎలా ఇవ్వకూడదు అంటే ఇలా ఇవ్వకూడదు. సో మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు, ఫస్ట్ స్పేస్ నేమ్ అని ఇవ్వకూడదు. ఓకేనా. తర్వాత 99 ఫస్ట్ నెంబర్ రాకూడదు, న్యూమరికల్ వాల్యూ రాకూడదు. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ ఉండకూడదు మధ్యలో. సో ఇది రాంగ్ వే. అర్థమైంది అనుకుంటా. ఓకేనా, ఒకసారి మనం కోడింగ్లో చూద్దామా. అలాగే సో ఒకసారి నేను ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ చూడండి. సో సిలో వెళ్తున్నాను, సిలో వెళ్ళి జాంప్లోకి వెళ్తున్నాను, జాంప్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్డి డాక్స్ ఉంది కదా, దీని మీదకి వెళ్తున్నాను. సారీ, ఈ ఫోల్డర్లో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి మనము లర్న్ పిహెచ్పి అని పెట్టాం కదా, దీని మీద ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఇక్కడ మనము ఒక ఫైల్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఫైల్ని క్రియేట్ చేయాలంటే తెలుసు కదా. సో వేరియబుల్స్ వేరియబుల్స్ డాట్ ఇక్కడ పిహెచ్పి అని ఇవ్వాలి. షిఫ్ట్ పట్టుకొని మనం ఓపెన్ విత్ కోడ్, వచ్చేసింది.
ఇప్పుడు మనము సో ఎలా ఇవ్వాలి ఫస్ట్ తెలుసు కదా మీకు పిహెచ్పి ఓకేనా క్లోజ్ ట్యాగ్ తెలుసు కదా ఇది సో స్టార్టింగ్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకుంటా చూపిస్తాం మామూలుగా మనం ఏం చేస్తాము ఎకో ప్రేమ్ కుమార్ అని ఇస్తాం ప్రేమ్ కుమార్ ఇచ్చేసి సెమికాల్ ఇప్పుడు దీన్ని మనం ఎలా ఓపెన్ చేయాలి ఇక్కడ సో ఫస్ట్ మనం ఏం చేయాలి జాంప్ అనే సర్వర్ని ఆన్ చేసుకోవాలి జాంప్ అనే సో మనం జాంప్ సర్వర్ ఆన్ చేసినాక సో ఆన్ చేయడం తెలుసు కదా సో దీన్ని ఆన్ చేసి క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం కోడింగ్ ఎలా చూద్దాం ఓకేనా పిహెచ్పి ఎంటర్ మళ్ళీ సో క్లోజ్ ట్యాగ్ సో మనం ఏదైనా చేయాలంటే ఎకో ప్రింట్ ఓకేనా ఇప్పుడు దీన్ని మనం సర్వర్లో రన్ చేయాలంటే తెలుసు కదా సో ఇక్కడ రిఫ్రెష్ అని కొట్టేసి లేదంటే ఇక్కడ లోకల్ సర్వర్ అని కొట్టేసి ఇక్కడ వేరియబుల్స్ దీని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది మీకు ఐడియా ఉందనుకుంటా ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం ఎలా చేయాలి అంటే చూపిస్తాను చూడండి బాగా అర్థం చేసుకోండి సో నేమ్ అని ఇస్తాం నేమ్ అని ఇచ్చేసి ప్రేమ్ ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఎకో చేయాలంటే ఎకో డాలర్ దీనికి ఇన్వర్టెడ్ కామర్స్ ఏం అవసరం లేదు ఎందుకంటే వేరియబుల్స్ కదా వేరియబుల్ డైరెక్ట్గా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో మనం స్టోర్ ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకోటి కావాలంటే మనం ఏం చేయాలి కంట్రోల్ డి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు కంట్రోల్ డి కొడితే మల్టిపుల్ లైన్స్ కాపీ పేస్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని చేద్దాం ఇప్పుడు వరుసగా వచ్చింది అంటే లైన్గా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని బ్రేక్ ట్యాగ్ని యూస్ చేయాలి బ్రేక్ ట్యాగ్ ఎక్కడ యూస్ చేస్తాం వేరియబుల్ కార్డ్ని యూస్ చేయాలి వేరియబుల్ కార్డ్ని యూస్ చేస్తే మనకి ఒకసారి చేస్తే చాలు సో అదే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అర్థమైంది అనుకుంటా ఓకేనా ఎకో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేయొచ్చు ఇప్పుడు మనం ఒక నెంబర్ని మనం ఎకో చేయాలి నెంబర్ని ఎలా చేయాలి అంటే డాలర్ నమ్ అని ఇచ్చేసి ఇక్కడ 1 2 3 4 ఇచ్చేస్తే చాలు ఇప్పుడు ఎకో నమ్ అంతే కదా వచ్చేసిందా నమ్ వాల్యూ మనం పాయింట్స్ కూడా ఇవ్వచ్చు పాయింట్స్ అన్ని కూడా ఇవ్వచ్చు పాయింట్స్ ఇచ్చేస్తే పాయింట్స్ రూపంలో వచ్చేస్తుంది ఇలా అంటే ఈ పాయింట్స్ని ఫ్లోటింగ్ వేరియబుల్స్ అంటారు అంటే పాయింట్స్ అనమాట ఇవి పాయింట్స్ రూపంలో వస్తుంది అర్థమైంది అనుకుంటా ఇప్పుడు దీన్ని మనం సమ్ చేయాలి ఇంకొకటి వాల్యూ తీసుకున్నాం సమ్ చేయాలంటే తెలుసు కదా ఇక్కడ నమ్ సేమ్ వేరియబుల్ తీసుకోదు నమ్ 2 తీసుకుంటాం నమ్ 2 తీసుకొని 1 2 ఇస్తాను ఇది కూడా నేను 1 2 ఇస్తా ఓకేనా ఇప్పుడు దీనికి మనం వాల్యూ యాడ్ చేయాలంటే ప్లస్ అనే యాడ్ ఇచ్చేసి నమ్ అని ఇవ్వాలి నమ్ 2 కదా సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం 24 కరెక్ట్ కదా 24 ఒకవేళ ఈ టాపిక్ నేను డేటా టైప్స్లో వస్తుంది ఇక జస్ట్ చేసి చూపిస్తున్నాను ఎలా స్టోర్ చేసుకోవాలి ఏమి లేదు అంటే ఇప్పుడు నేను ఈ వాల్యూని కలపాలి ఇక్కడ ఈ నేమ్ని కలపాలి అనుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి నేమ్ అని ఇస్తే ఇక్కడ సో ఇక్కడ స్ట్రింగ్ పనికిరాదు అనమాట ఇక్కడ ఏమవుతుందంటే డాట్ ఇవ్వాలి సో డాట్ ఇస్తే తీసుకుంటారు ఓకేనా ఫ్రేమ్ 12 ఫ్రేమ్ అనమాట అంటే డాట్ ఇస్తే తీసుకుంది ఎందుకంటే ఇది స్ట్రింగ్ తెచ్చి నమ్కి కలపలేం కదా సో ఇది నెంబరు ఇది వచ్చేసి ఈ స్ట్రింగ్ తెచ్చి మనం ఆపరేట్ చేయలేం అర్థమైంది అనుకుంటా సో కలపాలంటే డాట్ ఓకేనా ఇది కలపాలంటే ఓకే అర్థమైందా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే హాయ్ హలో అని ఇస్తాను ఏమని ఇస్తున్నాను ఇప్పుడు నేను ఎకో హౌ ఆర్ యు హౌ ఆర్ యు ఇస్తాను ఇక్కడ ప్లస్ నేమ్ అని ఇస్తాను చూద్దాం ఓకే
నెక్స్ట్ స్ట్రింగ్ స్ట్రింగ్ కలపకూడదు కాబట్టి మనం డాట్ ఇస్తాం. సో డాట్ ఇస్తే మనకి హౌ ఆర్ యూ ప్రేమ్. సో ఇదే అనమాట, ఇలా మనం చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. డాట్ అయితే కన్కానిటేషన్ కలపడం. సో ప్లస్ అనేది స్ట్రింగ్కి యాడ్ కాదు, ఓన్లీ నెంబర్కి యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సో num2 num2 ఇస్తాను. num2 ఇచ్చి ఇక్కడ ప్లస్ అని ఇస్తాను. ఎందుకంటే 2 వాల్యూస్ కదా, 2 వాల్యూస్ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, సో 24 నేను ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.